ఇండియా పాకిస్తాన్ ఫస్ట్ వార్ కి కారణం ఏంటి? 1947 అక్టోబర్ లో కాశ్మీర్ రాజు హరి సింగ్ ఇండియాతో అఫీషియల్ గా కలిసిపోయారు. కానీ అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ లోకి ట్రైబల్ ఫైటర్స్ ని పంపించారు. ఒక రోజులోనే పరిస్థితి చాలా డేంజర్ గా మారింది. అప్పుడు ఇండియా వెంటనే ఆర్మీని పంపింది కాశ్మీర్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇలా ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ కోసం ఫస్ట్ వార్ మొదలైంది. ఈ యుద్ధం నెలలు కాకుండా ఒక సంవత్సరం పాటు నడిచింది. వేల మంది సోల్జర్స్ చనిపోయారు. లోకల్ ప్రజలు చాలా కష్టపడ్డారు. ఈ సిచ్యువేషన్ ని చూసి ఇండియా యుఎన్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత 1948 లో యునైటెడ్ నేషన్స్ ఒక సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేసింది. దీనివల్ల అక్కడ జరుగుతున్న వార్ ఆగిపోయింది. కానీ కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఈ సీజ్ ఫైర్ వల్ల కాశ్మీర్ రెండు భాగాలుగా విడిపోయింది. అదే ఇండియా సైడ్ ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకోటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. యునైటెడ్ నేషన్ ఒక కండిషన్ కూడా పెట్టింది. కాశ్మీర్ లో ఉన్న ప్రజలే ఓట్ చేసి నిర్ణయం తీసుకోవాలని. లైక్ వాళ్ళు ఇండియా సైడ్ వెళ్తారా, పాకిస్తాన్ సైడ్ వెళ్తారా అని. కానీ ఆ ఓటింగ్ ప్రాసెస్ ఇప్పటి వరకు జరగనే లేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉంది. అసలు యుఎన్ ఇచ్చిన ఈ రిజల్యూషన్ ఎందుకు వర్క్ అవ్వలేదు, దీనిని ఎవరు అడ్డుకున్నారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.